ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి సమన్లు జారీ చేసింది. నేడు ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో హస్తినకు వెళ్లి ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు కలకలం సృష్టించాయి. పోలీసులు భారీగా మోహరించినా ఇప్పటికీ ఆయా ప్రాంతాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దీంతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఎందుకు అరికట్టలేకపోయారో వివరించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా హింస చెలరేగడంపై మండిపడింది. ఏపీలో సరైన పాలనా వ్యవస్థ లేదని, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈసీఐకు నివేదిక ఇచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు. 3 రోజుల పాటు హింసాత్మక ఘటనల్ని నివారించలేకపోవడాన్ని ఈసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్కు సమన్లు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లకు సరైన దిశానిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించింది. పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తిస్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వ్యాఖ్యానించింది. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వరుస రివ్యూలతో సరిపెడుతున్నారు తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. మరోవైపు పోలింగ్ తర్వాత హింసకు పాల్పడినా పురికొల్పిన వారందరూ అరెస్ట్ అవుతున్నారన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. పోల్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయన్న మీనా 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టామని చెప్పారు. బాధ్యులైన అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. చంద్రగిరి ఘటనపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. Steps already DGP garu ninnati nunchi initiate chesaru. But that Narsaraopet, then Macharla, all these candidates have been and other major leaders have been put to house arrest. Chandagiri incident అయిన తర్వాత అక్కడ కూడా ఒక 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు. తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్. వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మొత్తానికి 3 రోజులవుతున్నా హింసను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ సీఎస్, డీజీపీలపై సీరియస్ అయింది ఈసీ. సమన్ అందుకున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇవాళ ఢిల్లీకి వెళ్లి ఈసీకి వివరణ ఇవ్వనున్నారు.